మీ మండల స్థాయిలో మీరు చేస్తే ఆ మండలం వరకే పనిచేస్తుంది. మీరు ఇతర జిల్లాల్లో ఇతర రాష్ట్రాల్లో అది పని చేయదు. కనుక ప్రతి ఒక్కరూ ఐడెంటిటీ కార్డుని సంపాదించుకున్న ప్రయత్నం చేయండి. మండల స్థాయి వారు మండలంలో నుంచి, జిల్లా స్థాయి వారు జిల్లా కమిటీలో నుంచి, అలాగా రాష్ట్ర కమిటీలో ఉన్నవారు అలాగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయవలసి ఉంది. ప్రతి డిస్టిక్లో డిస్టిక్ లెవెల్లో మనం అనుకుంటుంది బరియల్ గ్రౌండ్స్ లేవు, తర్వాత కమ్యూనిటీ హాల్స్ లేవు. ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్తక సంఘ భవన్ అని పేరు పెట్టాం. క్రిస్టియన్ లేక ఫంక్షన్ హాల్ అని పేరు పెట్టుకునేటటువంటి స్థాయి మనకు లేకపోయింది. ఇందాక ఎవరో మాట్లాడుతుంటున్నారు, మనం పై స్థాయి మొదటి స్థాయిలో చెప్పుకోవాలి, కానీ చివరి స్థానంలో మనం చెప్పుకుంటున్నాము అనే మాట విన్నాం. వాస్తవం. మన యేసుప్రభు అన్నాడు, మీరు తలగా ఉంటారు కానీ తోకగా. ఇప్పుడు అందరూ ఎక్కడ ఉన్నాం చెప్పండి? తోకలుగా అయిపోయాం. దానికి కారణం ఎవరంటే తలగా ఉండే జీవితాలు తోకగా మారడానికి మన అనైక్యతకు సాదృశ్యమై ఉంటుంది. సో ఈ విధంగా మనము హెడ్గా ఉండాల్సింది. హెడ్గా ఉండాలి అంటే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం సాధించుకోవాలి. మండల స్థాయిలో మనం సాధించుకోవాలి. మంచిది. ఈ సమయంలో వేముల సత్య గారు, ఖమ్మం ఐక్య వేదిక గౌరవ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా చప్పట్లతో అందరూ చప్పట్లతో ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు. చివరి 2 మాటలు చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. మనం తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అనేది సభ, ఎవరో డిస్ట్రిక్ట్ జాన్ గారు ఎవరో మీ పక్కన, తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్లో ఒక బైలా అనేది తయారు చేయబడి రాష్ట్ర స్థాయిలో జిల్లాకి సిఫారసులు చేస్తూ మండల స్థాయికి సిఫారసులు చేస్తూ నడిపించబడుతున్నటువంటిది. దీనిలో 5 వింగులు దీనికి యాడ్ చేశారు వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ సుదర్శనయ్య గారు. దీనిలో మన పాస్టర్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు. ఎందుకంటే మీరు ఒక గుంపుకి నాయకులు, మీరుంటే క్రైస్తవ జనాభా ఆటోమేటిక్గా ఉంటుందని పాస్టర్స్ని మెయిన్ వింగ్గా తీసుకున్నారు. తర్వాత స్త్రీల వింగ్, మహిళా అధ్యక్షులు కూడా ఉన్నారు, మహిళా అధ్యక్షురాలు కూడా ఉన్నారు. మండల స్థాయికి ఉండాలి, జిల్లా స్థాయికి ఉండాలి, రాష్ట్ర స్థాయికి కూడా గతంలో ఉన్నారు, మరి ఇప్పుడు కూడా ఉండబోతూ ఉన్నారు. తర్వాత ఎంప్లాయీ వింగ్, ఉద్యోగస్తుల యొక్క కౌన్సిల్ కూడా మనకు ఉంది. ఉద్యోగస్తులైన వారు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళ వింగ్కి దాని కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని నడిపించడానికి సహకారం ఇవ్వాలి. తర్వాత యూత్ వింగ్, క్రిస్టియన్ యూత్ వింగ్ అవసరం, చాలా అవసరమైంది. కానీ యూత్ని ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు, దానివల్ల మనకి నష్టాలే జరుగుతున్నాయి. యూత్ వింగ్, యూత్ ప్రేయర్ సెల్ అధ్యక్షులు జాన్ ప్రకాష్ గారు ఖమ్మం జిల్లాకు ఉన్నారు. సో వారు గత సంవత్సరంలో మరి యూత్ మధ్య పనిచేస్తూ వచ్చారు. ఆ విధంగా అన్ని జిల్లాలకు యూత్ ప్రెసిడెంట్లు ఉండి నేను ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఆలోచన తెలియపరుస్తూ వస్తున్నారు. 4వది లీగల్ సెల్, మనకి న్యాయ సలహాదారులు, న్యాయ వ్యవస్థ కూడా అవసరమైంది. దాన్ని కూడా పెద్దలు చాలా ఆలోచన చేసి చక్కగా చెప్పారు. నెక్స్ట్ వన్ పొలిటికల్ వింగ్, రాజకీయ ప్రవేశం. మన రాజకీయ నాయకులు కాదు, మనం వెళ్ళలేము, రాజకీయ జెండా కట్టుకొని తిరగలేము. ఆ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్గా మన సంఘాల్లో ఉన్నటువంటి లీడర్స్ని మనం ఈ వింగుకు చేర్చి తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ తరఫున వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విధంగా మనం ఈ యొక్క వ్యవస్థను పటిష్టంగా చేసుకోవాలనేది ఉద్దేశాలతోనే స్టేట్ బాడీ చక్కటి తీర్మానాలు చేశారు. ఇవన్నీ ముందుకు కొనసాగాలంటే మీ అందరి సహకారం అవసరమే అని చేసి చూపిద్దాం. మీ ప్రార్థన సహకారం అవసరం, మీ అందరి ప్రజెంటేషన్ అవసరం, మీ పైసలు కూడా అవసరం.
ఇక్కడ ఆగిపోతారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏ సహకారం అందించినా ఆ సహకారాన్ని అందిస్తూ తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ సమయం ఇచ్చిన పెద్దలు సభాధ్యక్షులకి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ రమేష్ పాస్టర్ గారు. దయచేసి సమయం చాలా అయిపోతుంది. మాట్లాడేవారు గమనించాలని కోరుచున్నాను. క్లుప్తంగా మీకు కొన్ని మాటలు తెలియచేయాలని కోరుచున్నాను. మరి ఈ సమయంలో వరంగల్ నుండి వచ్చిన దేవుని సేవకులు మందా కుమార్ గారు, టిఆర్ఓ గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియచేయాలని కోరుచున్నాను. క్లుప్తంగా మీరు గ్రీటింగ్స్ తెలియజేస్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ మొదలుగా ఒక పాంప్లెంట్ నేను చూడడం జరిగింది. ఆ పాంప్లెంట్లో అధ్యక్షుల వారు విషపై గారు పేరు, అలాగే జాయింట్ చైర్మన్ ఆలోచన జనరల్ సెక్రటరీ. అప్పుడు మేము కాల్ చేసినప్పుడు మేము ఆసక్తి కలిగి ఉన్నామయ్యా వరంగల్లో మనం మేము పనిచేస్తామన్నప్పుడు అయ్యగారు మనం గుర్తించి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే అంచెలంచెలుగా ఒక ప్రెసిడెంట్గా మరి ఉమ్మడి జిల్లా వరంగల్, మైపాల్, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, జనగాం, అన్ని జిల్లాలో అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉండే అప్పుడు మేము హార్డ్ వర్క్ చేశాము. ఇలాంటి కార్యక్రమం కూడా మేము అక్కడ జరిపించాము. ఎంపీ డైరెక్టర్ గారు కార్యక్రమంలో వచ్చి దేవుడు నామాన్ని మహిమపరిచినాడు. అలాగే ఈరోజు మరి ఇంత ఘనంగా దేవుడు ఈ గాజా ప్రాంతంలో ఈ యానివర్సరీ ఘనంగా జరిపిస్తున్నాడు. దేవుడు నామానికి మహిమగా మొదటిగా మన ఆత్మీయ నాయకులు బిషపయ్య గారు, మహాత్మ తండ్రి గారు, బిషపయ్య గారికి, దేవుడు సుదర్శన్ గారికి నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. అయ్యగారు ఒక మంచి దర్శనం కలిగి ఉన్నాడు, మంచి విజన్ కలిగి ఉన్నాడు. కానీ వాటిని మనము ఉపయోగించుకోవడం లేదు. ఈరోజు నిజంగా నేను తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్గా 6 రోజులుగా మేము ఇప్పటికి కూడా పనిచేస్తున్నాము. ఎమ్మెల్యే గారు, మా నియోజకవర్గం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అయ్య గారు నాకు కాల్ చేసి చెప్పాడు, నందకుమార్ పాస్టర్ గారు మీకు దళిత బంధు సాక్ష్యం అయిందని చెప్పారు. నేను ఎలక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు నేను అనుకున్నాను, వరంగల్ అంత పెద్ద జిల్లా నన్ను సెలెక్ట్ చేయడం ఏంటి అన్నప్పుడు మరి నేను 6 జిల్లాలో మరి తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఇప్పటికి కూడా ఆ పనితనమే ఎమ్మెల్యే గారు గుర్తించి ఈరోజు 10 లక్షల రూపాయలు దేవుడు వారి ద్వారా సహాయం చేసినాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కేవలం క్రిస్టియన్ కౌన్సిల్, తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్లో మనము పదవులు తీసుకుంటున్నాం కానీ దాన్ని వాడుకోవడం లేదు. ఒక పదవి అనేది ఒక అధికారం, ఒక ఆయుధం లాంటిది. అయ్యారు ఇంతకు చెప్పారు ఐడెంటిటీ కార్డ్స్ ఉండాలి, ఇలా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే పదవి తీసుకుంటున్నాం, అక్కడ పక్కన పడేసుకున్నాం, మన పని చేసుకుంటున్నాం. అది కాదండి. ఒక పదవి తీసుకున్నప్పుడు దానికి న్యాయం చేయాలి. ఒక పదవి తీసుకున్నాడు ఏం చేయాలి మనము? అది మండల స్థాయి కావచ్చు, గ్రామ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు. ఈరోజు నేను నాకు ఇచ్చిన పదవిని బట్టి నేను పనిచేసాను, నాకు గుర్తింపు వచ్చింది వరంగల్లో. ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే కాల్ చేయడం అది మామూలు విషయం కాదు. అందులో నన్ను సెలెక్ట్ చేయడం అది కూడా మామూలు విషయం కాదు. మనందరం చూస్తున్నాం ఎంతమందికి దళిత బంధు వచ్చింది చెప్పాలి. వచ్చింది ఎవరికైనా? ఎందుకు రాలేదు? అలా సిస్టర్కి వచ్చింది. కాబట్టి మనం కూడా అర్హులమే. దళిత బంధు తీసుకోవడానికి మనం కూడా అర్హులమే. డబుల్ బెడ్రూమ్ తీసుకోవడానికి మనం కూడా అర్హులమే. అనేక అడగని అమ్మ అన్నం పెట్టదు, అడగాలి, మనం వెళ్ళాలి. ఖాళీ టైంలో వెళ్దాం, ఎమ్మెల్యేని వెళ్దాం, అక్కడ స్థానిక నాయకులను కలుద్దాం, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేద్దాం,
పోలీస్ అధికారులతో కలుస్తాం, ఎంఆర్ఓలతో కలుస్తాం. ఆ గ్రామంలో మీకు గుర్తింపు ఉంటుంది. పలానా స్కీమ్ వచ్చినప్పుడు పలానా పాస్టర్ గారికి సహాయం చేయాలి, పలానా పాస్టర్ ఆయన దృష్టిలో ఉంటుంది. నువ్వే ఆయన తెలియదు ఆయనకు సహాయం చేయడానికి. చాలా మంది ఇప్పుడు అంటున్నారు చాలా ఫండ్స్ ఉన్నాయి అంటే మనం కూర్చుంటే ఫండ్స్ వస్తాయా, కొట్లాడితే ఫండ్స్ వస్తాయా? వెళ్ళాలి, కొట్లాడాలి, తీసుకోవాలి మనం అంతే. కాబట్టి మన రాబోయే రోజులలో కూడా చాలా గట్టు దినాలు ఉన్నాయి. ఇంతకుముందు గయ్య గారు ఒక పాంప్లెట్ ఇచ్చారు, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు. రాజ్యాంగాన్ని మార్చితే మనం బ్రతకలేదు. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు భారతదేశంలో ఉండడానికి వీలేదని వాళ్ళు ఒక రూల్స్ ఒకటి అన్ని తయారు చేస్తున్నారు. జాగ్రత్త, మనం ఓటు వేయడానికి కూడా అధికారం లేదు, అన్ని తీసేస్తున్నారు. మనం ఈ దేశం కాదు, మీరు పరాయి దేశం వెళ్ళిపోవాలి, మీరు క్రైస్తవులు అమెరికాకి పోవాలి, ముస్లింలు పాకిస్తాన్ పోవాలి అనే ఒక నినాదంతో వారు ముందుకొస్తున్నారు. జాగ్రత్త, రాబో రోజులు గట్టు దినాలు. ప్రార్థన చేస్తాం, ఎందుకంటే మనం భారతీయులు అందరం కూడా భారతదేశంలో జన్మించాం, మన హక్కు ఇది కదా. మన మనసు మార్చుకున్నా కానీ మతం మార్చుకోలేదు. మనసు మార్చుకున్నాం కదా, మనసు మార్చుకున్నాం. మన హక్కులోనే మనం పన్ను కడుతున్నాం, ప్రతిదానికి పండేస్తున్నాం, పన్ను కడుతున్నాం, తీసుకోవడానికి అధికారం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో అయ్యారు చూసినప్పుడు చాలా నాకు భయం కలిగింది. జాగ్రత్త, గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి మనకు ఒక నాయకుడు ఉన్నాడు. ధైర్యంగా కాల్ చేయగానే, ఫోన్ చేయగానే, అయ్యగారికి ఫోన్ చేయగానే, ఏదైనా కూడా సమస్య వచ్చినప్పుడు మరి అధికారులతో మాట్లాడడం. కానీ మేము ఒకరోజు మేము సెక్రటరీలో మేము హోంమంత్రిని కలిసాము ఒకసారి. అప్పుడు నరసింహారెడ్డి గారు ఉంటే హోంమంత్రి గారు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి జాగ్రత్త, మనం మేలు కలిగి ఉండాలి. చివరి గడియల్లో అంత్యదినంలో ఉన్నాం. మనకున్నే అన్ని రాష్ట్రాలన్నీ కూడా కైవసం చేసుకున్నారు. ఈ 5 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ, మరి ఈ రాష్ట్రంలో కూడా బాగా వేస్తుంది. జాగ్రత్త. అలాగే ఆంధ్ర కొన్ని రాష్ట్రాలలో కూడా అది ఫామ్ అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి ఇలాంటి స్వేచ్ఛ ఉండదు. ఇలాంటి స్వేచ్ఛ మనం ఈ మీటింగ్ పెట్టుకోవాలంటే మనకు పర్మిషన్ కావాలి, లేకపోతే మనకు అందరికీ బీసీసీ ఉండాలి, లేకపోతే క్రిస్టియన్ సర్టిఫికేట్ ఉండాలి. చాలా ఇబ్బంది రాబోతుంది. జాగ్రత్త. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు అందరం ఐక్యత అంటున్నాం. క్రైస్తవుల్లో ఐక్యత లేదు, అందరిలో ఉన్నాయి. బయట పోతే అందరూ కూడా ఐక్యత ఉంటే మనదని లేదు. మనం ఈరోజు మీటింగ్ వచ్చా వింటాం వెళ్ళిపోతే అది కాదండి. మనం ఒక పెద్ద నాయకుడు అనుభవం కలిగిన వాడు ఉన్నాడు, బిషప్ అయ్యగా ఉన్నారు. ఈరోజు మేము వరంగల్ ప్రాంతం నుంచి ఈరోజు నా మ్యారేజ్ డే అన్ని విడిచిపెట్టేసి అయ్యగారి కాల్ చేసినప్పుడు మరి అన్ని వదిలిపెట్టేసుకొని మరి ఈ సభకు రావడం జరిగింది. అయ్యగారు మంచి నాయకుడిని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన మాట విన్నాం. నిజంగా మనం ఆయన వెన్నట్టు నుండి మన హక్కులు మనం సాధించుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగుతున్నాం. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడికి అసాధ్యమైన ఏది లేదు. శ్రమల కాలం ఓకే అయినా కూడా మనము అందరం కలిసి ముందుకెళ్తాం. మన ఉన్న రైతులు మనం సాధించుకున్నాం. చర్చి కట్టుకున్నాం, కంఫర్టబుల్ కట్టుకున్నాం. ఎందుకంటే నేను మైనారిటీ కమిషన్ మెంబర్, నేను గవర్నమెంట్ లో ఒక మెంబర్ గా ఉంటున్నాను. అదే ఇంతకుముందు గవర్నమెంట్ గారు తహసీల్దార్ క్యాండిడేట్ గారు వారు చెప్పింది కరెక్టే. ఒక బిల్ పాస్ అయిపోయింది తప్పకుండా అది అమలు అవుతుంది. బిల్ పాస్ కావాలంటే రాజ్యసభలో మెంబర్ ఎక్కువ మెజారిటీ ఉన్న వాళ్ళే బిల్ పాస్ అవుతుంది. మొన్న ఆగస్టు 10 నాడు బ్లాక్ డే అంటే ఏంటంటే ఎస్సీలే గుర్తించాలని మనం కొట్లాడుతున్నాం. కానీ ఎస్సీ క్రైస్తవ పదం పుచ్చుకుంటే బీసీసీగా మార్చబడాలి అనే ఒక కుట్ర. ఎస్సీ అంటే బీసీగా ఉంటారు, రెడ్డిగా ఉంటారు, వేరే క్యాస్ట్ ఒకటే. కానీ ఒకటి ఎస్సీ మాత్రమే మాలవాదిಗಳು దేవుని నమ్ముకుంటే వాళ్ళు బీసీసీగా మార్చబడాలి, క్రైస్తవులు ఓసీగా మార్చబడాలి, రాజ్యాంగంలో తీసేయాలని మనం కొట్లాడుతున్నాం, ప్రార్థనలో ఉన్నాం. దేవుడి సమయం తగ్గించారు. అయినా వస్తున్నారు. ఈ మాటలు ముగిస్తున్నాను. బాగా వేస్తూ దేవుడు అందరికీ దీవించినారా. ఇంకా అనేక జిల్లాలకు వెళ్ళి రాష్ట్ర స్థాయికి కేసీఆర్ కలుద్దాం. మనం ఇంకా మంచి ముఖ్యమంత్రి గారు మరి కలిసి మన సమస్యలను చెప్పుకుందాం, మనం సాధించుకుందాం. దేవుడే గొప్ప కార్యం జరుగుతుందిగా. ఆమేన్. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అందరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి హ్యాపీ బర్త్డే బ్రదర్. ఒక సమయంలో ఖమ్మం జిల్లా ఐక్యవేదిక ట్రెజరర్గా ఉన్నటువంటి
ఎలీషా గారు వచ్చి క్లుప్తంగా 2 నిమిషాలు ముగించాలని మనం చేస్తున్నాను. సమయం చాలా అయిపోయింది కాబట్టి దయచేసి నా మాట మీరు మన్నించాలని కోరుతూ ఈ సమావేశం. అందరికీ వందనాలు. తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ 8వ వార్షికోత్సవం నిర్వహిస్తున్న గార్ల మండల పాస్టర్స్ గారులందరికీ, కమిటీ మెంబర్స్కి, అధ్యక్షులకి నా అభినందనలు. ఒకసారి చెప్పలు కొడదాం, అందరం అభినందిద్దాం. చాలా గ్రేట్గా చేశారు, వారికి నా ప్రత్యేక వందనాలు. దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో రాజు అయిన యెహోషాపాతు దేవుడి దగ్గరికి వెళ్ళి 3 విషయాలు చెప్తాడు. 1, నేను బలహీనుణ్ణి. 2, నాకు తెలివి లేదు. 3, మా దిక్కు నీవే. దేవుడు ఈ ఖమ్మం జిల్లా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆణిముత్యం లాంటి బిషప్ తండ్రి గారు డాక్టర్ మరి సుదర్శనయ్య గారు ఇవ్వడం మనందరి అదృష్టం. ఆనాడు యెహోషాపాతు ఏ విధంగా అయితే ప్రభు పాదాల దగ్గర ఉండి విజయం సాధించాడో, ఆ విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత ఆరోగ్యం సహకరించకపోయినా, ఎవరు సహకరించకపోయినా ప్రతిదినం ప్రభు పాదాల దగ్గర ఉండి నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఏదో ఒక మేలు చేయాలి, సేవకులకి మేలు చేయాలని తపనతో ముందుకెళ్తున్న వారిని బట్టి నేను ప్రత్యేక దేవుడికి స్తుతులు చెల్లిస్తూ మరొకసారి వారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను గమనిస్తున్నది ఏంటి అంటే, ఇది చాలా గొప్ప సమయం, గొప్ప అవకాశం. ఈ సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నాయకులు, ప్రత్యేకంగా మహిబాద్, ఖమ్మం జిల్లా నాయకులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి మనం సాధించుకునే హక్కుల కొరకు ఈ సంవత్సరంన్నర కాలంలో మనం చేయగలిగిన ప్రణాళిక చేయగలిగితే తప్పకుండా మరి బిషప్ తండ్రి గారు సుదర్శనయ్య గారు ఏమైతే కలగన్నాడో, ప్రభు దగ్గర ఏమైతే అడిగాడో అవి దేవుడు సిద్ధపరిచాడు కనుక అవన్నీ పొందుకునే గొప్ప అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనందరం కూడా, అందరం నాయకులమే. మన గ్రామం వెళ్తే మనం ఒక లీడర్, మన మండలం వెళ్తే మనం ఒక లీడర్, మన సంఘంలో మనం ఒక లీడర్, దేవుడి దగ్గర మనం ఒక లీడర్. మనందరం చేయవలసింది ఏమిటి అంటే, యేసు ప్రభు మనకు ఒకటే నేర్పారు, పాదాల దగ్గరికి వెళ్ళిపోయి పాదాలు కడిగి పరిచయం చేసే భావన నేర్పాడు కనుక ఇక్కడ ఉన్నటువంటి నాతో సహా ఉన్న ప్రతి లీడర్ ఆ విధంగా తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ కొరకు కష్టపడగలిగితే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి కూడా గుర్తిస్తాడు. అలా ముందుకెళ్ళాలని అభినందనలు తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్, చక్కని మాటలు తెలియజేసినందుకు. ఈ సమయంలో భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చినటువంటి రెవరెండ్ జయరాజు గారు వచ్చి గ్రీటింగ్స్ తెలియచేయాలని కోరుచున్నాను. క్లుప్తంగా దయచేసి 1 నిమిషంలోనే మీరు ముగించినట్టు మాట్లాడతారు. మీ అందరికీ ప్రభునామమును బట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాను. పెద్దలు గౌరవనీయులకు నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ప్రియమని దేవుని క్షణార్థమైనట్టుగా మీతో మాట్లాడుట నాకు చాలా సంతోషకరమైన మరి ఆలోచన కలిగి ఉన్నాను. ఇలా మంచి ఆ రూట్లో మనం ఉన్నాం. మన రూట్, క్రైస్తవుల రూట్ ఏంటో అందరికీ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. మన మార్గం ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, మనకు తెలియదు కాదు, నేనే మార్గము. ఆ మార్గంలో మనమందరం నడిస్తే, యేసు చెప్పిన మార్గంలో మనం నడిస్తే ప్రభుత్వాలని చరిత్ర, అలాగనే ఆ చరిత్రను
మరి క్రైస్తవ వ్యతిరేకమైన సాతాను కూడా మనము దాటి వెళ్ళగలము, గెలవగలము. కాబట్టి ప్రియమైన ఆ దేవుని పరిచారకులారా, మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి నేను వందనములు చెల్లించుతున్నాను. ఒక విషయము మనం గమనించాలి. మీరందరికీ అక్కడ రాయబడిన వాక్యం చూడండి, పైన తెల్ల అక్షరాలతో రాశారు. అక్కడ ఏమి రాయబడింది? ఐక్యత కలిగి జీవిస్తే, ఐక్యత అంటే నాకు తెలిసిన రూట్లో ఐక్యత అంటే ఒకే మనసు అన్నమాట. ప్రతి క్రైస్తవుడు ఒక మనసే కలిగి ఉండాలి. మనిషికి ఒక మనసు కలిగి ఉంటే ఏది సాధించలేము. అది మనకు వాక్యం నేర్పడిక సత్యం. అది ప్రభుత్వమే కానీ, అది ఇంకేదైనా కానీ క్రైస్తవ్యానికి వ్యతిరేకమైతే మనం ఆ ఒక్క పని కలిగి ఉంటే అన్నిటినీ కోల్చగలము, అన్నిటినీ జయించగలము. ఇది నాకు తెలిసిన సంగతి. గౌరవనీయులు బిషప్ గారికి నేను మరొకసారి నమస్కారం తెలియపరుస్తున్నాను. మంచి పనికి పూనుకున్నాను. ఇది మంచి పని. ఎంత మంచిదంటే దీనికి అసలు ఆ అవధులు లేనంతటి మంచి పని. ఈ మంచి పనిని వారు కలిగి అనుభవిస్తూ, మనకి నేర్పిస్తూ, మనందరినీ ఒక తాటిపైన నడిపిస్తూ, మనం అంతిమ విజయాన్ని సాధించాలనే మంచి కోరికతో వారు ఈ కార్యాన్ని మరి ప్రారంభించారు. అందుకు నేను వారిని అభినందిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లలకు నేను నమస్కరిస్తున్నాను. నేను కొంచెం మాట్లాడలేను, దయచేసి నన్ను మన్నించండి. ఈ కొద్ది మాటలు మీ అంతరంగంలో మీ మానసిక స్థితిలో భద్రపరుచుకొని ఐక్యత అనే అనుబంధంలోనే మనమందరం నడవాలని ప్రభు పేరిట కాంక్షిస్తూ మీకు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో చివరి ఘట్టం వరకే మనం వస్తున్నాం. దయచేసి ఇంతవరకు మీరందరూ ఓపికతో ప్రతి ఒక్కరి యొక్క ఆత్మలో వచ్చినటువంటి మాటలు మీరు వింటున్నందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఖమ్మం జిల్లా ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ఖమ్మం జిల్లాలో మరి అనేక మండలాలు, డివిజన్లు సంచరిస్తూ ఖమ్మం జిల్లా అంతటిని కూడా ఒక ఐక్యవేదిక తీసుకొచ్చిన దైవ సేవకులు సరే ఓకే. బ్రదర్ ముందు మరి భద్రాద్రి కొత్తగూడెం వచ్చినటువంటి దైవ సేవకులు కాంతి గారు వచ్చి కొన్ని మాటలు గ్రీటింగ్స్ ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. దేవునికి స్తోత్రాలు. పెద్దలందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. మనం అందరం కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎందుకు చేస్తాం? మనకు సహాయం కోసం. దేవుడు మనకు సహాయం చేయాలని దేవుడి మాట మాత్రం మనం విన్నాం. హల్లెలూయా. పెద్దలు సహాయం అడుగుతుందని పెద్దల మాట మనం విన్నాము. దేవుడి మాట మనం ఎప్పుడు వింటామో అప్పుడు మనం ఐక్యంగా ఉంటాం. పెద్దల మాట ఎప్పుడు ఉంటామో అప్పుడు మనం కలిసి ఉంటాం. హల్లెలూయా. తల్లిదండ్రుల మాట విన్నటువంటి పిల్లలు వాళ్ళు వర్తిల్లుతారు. పెద్దల మాట ఉన్నటువంటి వారందరూ కూడా వర్తిల్లుతారు. అందుకోసమే ఐక్యతల గురించి చాలా మాట్లాడుతున్నారు. కానీ అందరూ మన అందరం ఐక్యత ఉంటున్నామా? ఒక ఆలోచించే నేను పెద్దలే, నేను పెద్దలు, అందరూ పెద్దలే. రేపు అన్నటువంటి వ్యవహారంలో ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఒక నిర్ణయం చేసుకొని కమిటీ వారు మనకి అనౌన్స్ చేశారనుకో, నీ పెద్దలు నీదే వాళ్ళ పెద్దలు. పెద్దలు చేసిన నిర్ణయాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఐక్యత ఉన్నప్పుడు ఉంటాం. ఐక్యత ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడే మనం అన్ని విషయాల్లో ఫలిస్తాం. హల్లెలూయా. తీసేసి వర్తిల్లాలంటే ఈ కమిటీ వారు బలవంతులుగా ఉండాలంటే ముందర మనం బలవంతులుగా ఉండాలి. క్రింది స్థాయిలో ఎప్పుడు బలహీనులుగా ఉంటారు.
అధ్యక్షత వహించినటువంటి పెద్దలు కూడా పరిధిలో వెళ్తారు. కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. నేను మీకు చెప్పేంత స్థాయి లేదు. నాకంటే జ్ఞానవంతులు ఆలోచనపడరు. ఏదైనా ఒక వ్యవహారం కాడికి వచ్చిన తర్వాత మన సొంత ఆలోచన చేసి ఈ టీసీసీని ఎప్పుడైతే మనం బలహీనపరిచి మన సొంత ఆలోచనలే వర్ధనం చేసుకోవాలి, మన నాయకత్వాన్ని వర్ధనం చేసుకోవాలని ఆలోచన చేస్తే టీసీసీ వర్ధన లేదు. ఎందుకంటే ఈ మధ్యన రాజకీయ పార్టీలు ఎంతో ఉన్నాయి. పదవిస్తేనే ఒక పార్టీలో ఉంటున్నారు, పదవి లేకపోతే ఇంకో పార్టీకి పోతున్నారు. మనం కూడా ఏదైనా పదవులు ఉంటేనే టీసీసీలో ఉంటారు, పదవి లేకపోతే టీసీసీలో ఉండరు. ఇంకొకళ్ళు వచ్చి నీకు ఒక ప్రశ్న డిగ్రీస్తానంటే ఆ పదవి కోసం ఆశపడి, అధికారం కోసం ఆశపడి లూసిఫర్ మనసు కలిగి ఉంటున్నాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే లూసిఫర్ మనసు కలిగి ఉంటే దేవునికి దూరం అవుతాం. దేవునికి దూరం అయితే దేవుడు విసర్జిస్తే మన పర్వత రాజ్యం చేయలేము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకోసమే మనం ప్రార్థన చేసేటప్పుడు అందరం ఆమేన్ అంటాం. హల్లెలూయా ఏమంటాం? ఆమేన్ అన్నప్పుడు మేమందరం కలిసి చక్కగా ఐక్యంగా ఉంటామని ప్రార్థనతో మొదలు పెడతాం. మరి ఇక్కడ ప్రార్థనా పనులైనటువంటి మనందరం కూడా ఆమేన్ అన్నాం. ఆమేన్ అన్నదానికి ఎంతమంది కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే టీసీసీ వర్ధిల్లుతుంది. కట్టుబడికి నిలబడకపోతే ఐక్యతలో లేనట్టే, ఐక్యతలో లేకపోతే ఆశీర్వాదం లేనట్టే, జీవం కూడా లేనట్టే. హల్లెలూయా. నీకు జీవం ఉండాలన్నా, ఆశీర్వాదం ఉండాలన్నా, నువ్వు ఫలించాలన్నా నీవు చేసిన ప్రార్థనకి ఆమేన్ అన్నదానికి నువ్వు కట్టుబడి ఉండు. దేవుడు నీ మొరాలకి ఇస్తాడు. దేవుడు నీ మొరాలకి ఇస్తే నీవు ప్రతి విషయంలో ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకోసమే పొగడ్తలు కావాల్సింది, మాట నిలబెట్టడం కావాలి. పొగడ్తలు కావాలి. మీరు పొగడపోయినా పొగుడుతూనే ఉంటారు. పొగిడే వాళ్ళు పొగుడుతూనే ఉంటారు. ఇక్కడ పొగిడినంత మందిగా నేను గొప్పవాళ్ళు కాదు. దేవుడు పొగడాలి. ఎవరు పొగడాలమ్మా? మీకు దేవుడు పొగిడినప్పుడు మీరు వచ్చేస్తారు. చిన్న మాటలు దేవుడు దీవించిన దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ బ్రదర్. మంచి మాటలు తెలియజేశారు. ఈ సభలో ఖమ్మం జిల్లా ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు దైవసేవకులు వేపుల సత్య గారు వచ్చి మీటింగ్స్ తెలియచేయాలని కోరుతున్నాను. ప్రభు నామానికి మేము కలుగుతున్నాక క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు తండ్రి సమానులు బిషప్ గారు సుదర్శన్ గారికి నా నిండు హృదయంతో శుభాలు తెలియజేస్తున్నాను. పైన వేదిక పైన ఉన్న గనులు, ముందు కూర్చున్న నాకంటే గొప్ప సేవకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరికీ పేరు వరుసన నా నిండు హృదయంతో శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు పేరు చెప్పాలంటే టైం ఎక్కువైపోయింది కాబట్టి 2 నిమిషాలే కాబట్టి అందరూ ఈ విధంగా ఒక్క వేదిక పైకి తీసుకొచ్చిన బిషప్ సుదర్శనయ్య గారికి నా నిండు హృదయంతో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వారు ఇంకా మంచి ఆయుష్కాలం ఆరోగ్యంతో వారు ఇంకా ఈ యొక్క టీసీసీని రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలో వారు 33 జిల్లాలో కూడా మంచి సామర్థ్యం కలిగిన వారిని ఏర్పాటు చేసుకోవడానికి వారి కొరకు నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యం ఉంటుంది కదా, ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయంలో ఒక మాట, 48వ అధ్యాయము 10వ వచనములో యెహోవా కార్యములను ఆసక్త చేయువాడు శాపగ్రస్తుడు అగును గాకను. రక్తము వలచకుండా ఖడ్గమును దూర్చువాడు శాపగ్రస్తుడు. రక్తమును వలచకుండా ఖడ్గం దూర్చేవాడు అంటే కత్తి పట్టుకున్న ప్రతి ఒక్కరికి ఏముండాలంటే బలం ఉండాలి. ఇలాంటి కత్తి పదులుగా ఉండి ఆ కత్తి పట్టుకున్న వాళ్ళు బలం లేకపోతే ఎవరిని పొడిచినా ఎవరా చెప్పండి రక్తం రాదు. ఏదైనా లోపల దిగాలి.
నేను మొన్న మా చర్చి మన అల్లిపురం ఆశ్రమంలో నేను వెనక ఒక మన బతాయి చెట్టు వేసానండి. బతాయి చెట్టులో ఏమొచ్చిందంటే దాని పక్కనే నారింజ చెట్టు కూడా వచ్చింది. ఆ కాయలన్నీ గడ్డగా ఉన్నాయి, నారింజ కాయలన్నీ గడ్డగా ఉన్నాయి, బతాకాయలు మంచిగా ఉన్నాయి. కానీ బతా చెట్టు చిన్నగా పెరుగుతుంది, ఈ గడ్డు కాయలున్న నారింజ చెట్టు బలంగా పెరుగుతుంది. దాన్ని కొట్టేయండి అని నేను అక్కడ పనిచేసే వాళ్ళకి చెప్పాను. అక్కడ పనివాళ్ళని ఒక ఇద్దరు పెట్టారు. ఆ పనివాళ్ళు ఏమంటారంటే వాళ్ళు గొడ్డలు మెత్తలేదండి అంటారు వాళ్ళు. అని 2 నెలలు టైం పట్టింది, 2 నెలలు కూడా వాళ్ళు కొట్టట్లేదు. అప్పుడు నేను మొన్న ఆ శుక్రవారం రోజు నేనే ఆ గొడ్డలు తీసుకురాని చెప్పాను. ఆ గొడ్డలు తీసుకురాని చెప్పి వాళ్ళు ఏ గొడ్డలు అయితే పని చేయట్లేదో ఆ గొడ్డలతోని చెట్టు కింద పడినాక గొడ్డలు పక్కన పెట్టలేదండి. ఎందుకో తెలుసా, నేను ఒకవేళ అది గొడ్డలే అది చెట్టు నరకాలంటే మనం కొట్టకుండా గొడ్డలు మెత్తకున్న చెట్టు తెగిదాన్ని గొడ్డలు మెత్తకున్నది. కానీ మనం దాన్ని కొట్టాలనే చెప్పండి, మన శక్తిని ఉపయోగించాలా లేదా? శక్తిని ఉపయోగించకపోతే గొడ్డలు మెత్తకున్నా ఆ చెట్టు పడదు. అందుకొరకే ప్రతి జిల్లా అధ్యక్షులు కూడా జిల్లా అంతా కూడా పర్యటించాలి. జిల్లా అంతా పర్యటించి ఆ జిల్లాలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ బలహీనం ఉన్నారని సేవకులకి మనం అందరూ కూడా వారికి మనం తోడుగా ఉండాలి. అంటే మరి ఖమ్మం జిల్లా ఐక్యవేదికని ఏర్పాటు చేసాము 1 సంవత్సరం క్రితము. తల్లి సమానులు బిషప్ గారు కూడా ఈ యొక్క ఖమ్మం జిల్లా ఐక్యవేదికకి సహకరించారు. వారి మంచి మనసుతో సహకరించి జిల్లాలో ఉన్న అందరూ కూడా ఆ కమిటీకి సహకరించండి అని వారు మంచి మనసుతో చెప్పినందుకు వారి పాదాలకు వందనాలు తెలియజేస్తున్నారు. చాలా మంచి మనసు. వారితో ఉన్నవారు కూడా ఎలా ఉండాలంటే పదునైన ఆయుధము కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి పదవి ఉండి పని చేయకపోతే ఏమొస్తుంది చెప్పండి, శాపగ్రస్తులు అయిపోతాం అన్నమాట. ఎందుకంటే ఇటున్న పనులు ఇటు తీసేయడానికి బలం లేకపోతే చాలా మంది అంటారు కదా, కూట్లో రాయి తీయమన్నాడు, ఏట్లో రాయి తీలేస్తారా? ఇలాంటి దేవుడు మనకు అప్పగించిన పనిని సంఘాన్ని నిర్లక్ష్యం చేసేవారు లీడర్షిప్ చేయగలుగుతారా? ఇందాక హరిగా చెప్పారు, పదవిస్తారని చాలా మంది వస్తుంటారు. చాలా మంది రోడ్ల మట్టి చెట్లు నరుగుతామని గొడవలు భుజాన్ని పెట్టుకొని తిరుగుతుంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళు చిన్నలో చెట్లు కొట్టేసరిపోతారు. ఎందుకో తెలుసా, ముందుగానే వాళ్ళు గొడ్డలని సానబెట్టుకొని భుజం మీద తాడు ఉంటుంది, చేతిలో గొడ్డలు ఉంటుంది. పైన చెట్టు తాడు కట్టి ఒకళ్ళు తాడు పట్టుకుంటారు, ఒకళ్ళు కింద నుండి పడుతుంటారు. అందుకొరకు ఇది ఒక్కరితో నడిచేది కాదు. ఈ యొక్క ఫెలోషిప్ అనేది ఇందాక చెప్పారు, డబ్బు కూడా చాలా అవసరం. డబ్బు అవసరము, తర్వాత శారీరకమైన శ్రమ కూడా అవసరం. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. మన దేవుడికి ఇప్పుడు ఎవరైతే మనం పదవిగా తీసుకున్నాం, అధ్యక్షులు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి, కానీ పని చేయాలా? పని చేయకపోతే నా వల్ల కాదని ఆ గొడ్డలు వేరే వాళ్ళకి అప్పగించాలి. ఎందుకంటే మన వలన చెట్లు పెరగకూడదు, పనికిరాని చెట్లు పెరగకూడదు. అది మనకి పదవి అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. అది మనకి దేవుడిచ్చింది. కాబట్టి దాని ఏదో పేరు కొరకు ప్రఖ్యాతుల కొరకు మనం పదవులు కొనసాగితే తర్వాత కాలంలో మనకు వచ్చేది ఏంటంటే శాపం అన్నమాట. విన్నారా? అందుకొరకు ఆ శాపం మనలో ఎవరు కూడా ఆ శాపం తీసుకోకుండా ఎవరు ఏ పని దేవుడు అప్పగించాడో, ఇప్పుడు నాయకత్వం కూడా దేవుడు అప్పగించిన పని, సంఘ పరిచర్య కూడా దేవుడు అప్పగించిన పని, ఇవన్నీ కూడా దేవుడి ద్వారా అనుగ్రహించబడిన ఈ యొక్క పదవులు మాత్రం పదవులు. కాబట్టి అందులో చాలా కష్టపడి ఈ యొక్క రాష్ట్ర టీసీసీని మీరు ముందుకు తీసుకెళ్లాలని మీతో పాటు మేము కూడా తప్పకుండా సహకరిస్తాం. అందుకని ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తానని బిషప్ తండ్రి సమాన బిషప్ గారు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను వాస్తవానికి వారి గృహప్రవేశం ఉన్నది, పెద్దలకాడ గృహప్రవేశాన్ని చూసుకొని వారి ఇంటి దగ్గర వాళ్ళు అవి ఉండిస్తారు కదా, పాపం ఉంటారు కదా, వాళ్ళు పొయ్యి మీద కుండ పెట్టి పాలన్న వండేవాడు.
పాయసం. ఆ పాయసం కొంచెం అంత రుచి చూసి వాళ్ళు భోజనం వండినా కానీ పాస్టర్ గారు అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే బాధ్యత ఉండాలా. అంతేకాదు అందరం కలిసి నిర్వహించుకునే దానికి అందరి యొక్క పాలుభాగస్తూ ఉండాలి. కొందరు 30 దంతులు, కొందరు 60 దంతులు, కొందరు 100 దంతులుగా విద్యేవారిగా ఉండాలి. విన్నారండి? అందువల్ల నాకు నేను తినడానికి తినలేక అప్పుల బాధతో బాధపడి ఫస్ట్ ఉండే టైంలో కూడా నేను దేవుని సంఘానికి వెళ్ళినప్పుడు 30వ భాగం కానిపించేవాడిని. 30 రూపాయలు కూలి వచ్చేది నాకు. థామస్ గారు కమ్మని ఉండేవాడు. 30 రూపాయలలో రోజుకు 10 రూపాయలు ఇచ్చారు. థామస్ గారు కూడా సాక్షి చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఫెలోషిప్ నేను ముందుకెళ్ళి బలోపేతం కావాలంటే ఏం కావాలంటే మనం ఏదో ఒట్టి మాటలు మన స్టేజ్ మీదకి వచ్చి చెప్పి దిగిపోతే పని కాదు. మళ్ళా వచ్చే సంవత్సరమే మళ్ళా పడతాం. కానీ మాటలతో పాటు ఏం కావాలంటే మనం కొంత ఖర్చు మనం కావాలన్నమాట. అందుకని ఈ యొక్క ఇంత కూడికలు ఏర్పాటు చేయడానికి ఎంతో ధనం కూడా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేమైతే ఖమ్మం జిల్లా మీదే దృష్టి పెట్టాము. అందుకని ముందు మన ఇల్లుని మనం బాగు చేసుకోవాలి. కాబట్టి నాకు అయ్యగారు మన రాష్ట్రంలో మీకు ఒక మంచి పోస్ట్ అప్పగిస్తామని కూడా నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. కానీ ఆఫర్ ఇచ్చారు కానీ నేను మొయ్యలేను. ఎందుకంటే మొయ్యలేని బరువు ఎత్తుకొని నిక్కుంటా ఇక్కడ అక్కడికి ఆడపడిగేది ఎందుకు అని ఈ ఖమ్మం జిల్లా పాస్టర్స్ క్షేమం కొరకు దేవుడు ఒక పని అప్పగించాడు. మన కరోనా వచ్చిన టైంలో కూడా మా మినిస్ట్రీ తరఫున 60 క్వింటాల రైసు దైవ సేవకులకి ఖమ్మం జిల్లాలో 21 మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి దేవుడు కృపను చూపెట్టింది మాకు. కాబట్టి అనేకులకు ఇంకా ఆశీర్వాదకరం ఉండాలని ఇక్కడికి వచ్చిన సేవకులందరూ కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, ఖమ్మం జిల్లా ఐక్యత కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని పేరు వలసిన అందరూ కూడా నా నిలువెంతో శుభాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మంచి మాటలు తెలియజేసిన దైవ సేవకులు వేణుగు సత్యం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులైన రెవరెండ్ ఆనందరావు గారు వచ్చి 2 నిమిషాల్లో వారు ముగించాలని కోరుతూ మంచి ప్రాముఖ్యమైనటువంటి గంటలు మనం వచ్చాం. ఇంతవరకు మీరందరూ కూడా ఫ్యాన్స్ సరిగా లేకపోయినా ఉడకపోతలైనా కూడా ఓపికతో ఉన్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతవరకు దేవుని నుంచి ఓపికతో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకంటే పెద్దలు జనులు అందరూ మాట్లాడారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చిన్నవాడిని. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి. చూడండి, ఇందాక చదివాము 48వ అధ్యాయం 20వ గ్రంథము 10వ వచనంలో ఒక మాట అంటాడు. ఇందాక అయ్యగారు చెప్పాడు, సత్యమయ్య గారు, ఏమి సత్యం గారు. ఆ ఒక్క మాట చదవండి. యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు. నేనంటున్నాను, తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిలింగ్లో చాలామంది ఉన్నారు. చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. దయచేసి మీకు ఉన్నాను. అశ్రద్ధ కింద వచనంలో ఏముందంటే ఏమంటారట? శాపగ్రస్తులు అవుతారట. ఈ తెలంగాణ క్రిస్టియన్ సభ పెట్టడానికి చాలామంది ముక్కులు ముడుచుకున్నారు. దీన్ని ముందుకు తీసుకోవడానికి మా ప్రియులు జాతిమురాయ్ గారు తన భుజాల మీద తెచ్చుకొని కార్యక్రమం కొరకు ముందుకు సాగాడు. మా కోఆర్డినేటర్ గారు, రాష్ట్ర కోఆర్డినేటర్ రమేష్ బాబు గారు దీని కొరకు ఎంతో ప్రయత్నపడ్డారు. కనుక ఈ యొక్క తెలంగాణ కిట్టారు రానున్న దినాలు ఇంకా నేను ఏం చెప్పను కానీ బిషప్ గారు చెప్తారు, తండ్రి గారు. రానున్న దినాల్లో మనం తెలంగాణ కిట్టారు తరఫున మనం తెలంగాణ రాష్ట్రానికి మన క్రైస్తవ హక్కులు సాధించాలి. ఇందాక పాంప్లెట్ ఇచ్చారు అయ్యారు. ఆ హక్కులు సాధించడానికి ఏం చేయాలి? రానున్న దినాల్లో ఒకవేళ మన తెలంగాణలో ఏ అనుకూలమైన పార్టీలు రాకపోతే మనకు వ్యతిరేకమైన పార్టీ ఒకటి వచ్చిందనుకో చాలా గందరగోళం అయితే క్రైస్తవులను చిత్రహింస చేస్తారు, సమాధానం లేకుండా చేస్తారు. మందిరాలు అనేక రకరకాలు
గందరగోళం చేస్తారు. కనుక నువ్వు ఎక్కడ ఐక్యతతో ఉన్నా, ఏ మండలం ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామం ఉన్నా, మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉండాలి. కనుక మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ పెట్టిన ఐక్యతను కాపాడటానికి మేమందరం నడుము బిగించుకుంటున్నాం, మీతో ఉంటాం, మరి మీ యొక్క మార్గంలో మేము ఉంటాం. కనుక మనం చేపలతో కాకుండా దేవుని యొక్క సన్నిధిలో దేవుడికి ఇచ్చే విషయం నాకు ఉన్న విషయం తెలుసు. నాకు అసలు ఏమీ లేని పరిస్థితి. మనకు పాత్ర గారు అయ్యారు 200 మంది చావుకుడికి మీటింగ్ పెడుతున్నానయ్యా, భోజనానికి ఏమైనా సాయం చేయరు. ఒక సోదరు వచ్చి బియ్యం కట్టించారు, ఇదిగమ్మా బియ్యం కట్ట తీసుకో, భోజనాలు చావుకులు భోజనాలు కొరకని ఆ యొక్క బియ్యం కట్టని ఇచ్చేసాడు. మనం ఎప్పుడైతే చేతులు తాపుతామో మన చేతులను దేవుడు విధానంగా నింపుతారు. తెలంగాణ కిట్టే విషయం ఎవరు అసహ్యపడకుండా దీని కొరకు ముందుకు రండి. నేను డబ్బులు కొందరు అనుకుంటారు బిషప్ గారికి ఏంటండి ఏం కరు, బిషప్ గారు డబ్బులు ఇట ఎందుకు అనుకుంటారు. బిషప్ గారు ఒక్కడ వల్ల ఏం కాదు ఈ పని. ఇప్పటికే ఒక 10 లక్షల పైగా ఖర్చు పెట్టారు. ఎక్కడ తెచ్చాడంటే వాళ్ళ కుమారుడు దేవుడు ఆశీర్వదించాడు. దాని ద్వారా తండ్రి గారికి ఆయన కార్తీకతో తండ్రి గారికి ఆయన అందించాడు కనుక ఆయన ఎంత ఖర్చు పెడుతున్నారు. ఆ వెనక ఎక్కడి నుంచి జరగబోయే కార్యక్రమంలో ఈ రోజు ఎలా జరుగుతుందని మనం ఐక్యత కలిగి సత్యం గారు చెప్పినట్టుగా ఐక్యత మార్గంలో మనం నడిచినప్పుడు ఆ శాపాలు తొలగిపోతాయి. మన సేవలు, సంఘాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడితే నమ్ముతూ దేవుని కొరకు ముందుకు పోదాం. జరగని కార్యక్రమాలు మరి పెద్దలు బిషప్ తండ్రి గారు ఉన్నారు, వారికి గొప్ప చెప్తున్నాను. ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు. దేవుడు జీవించగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాస్టర్ గారు, మంచి మాటలు తెలియజేశారు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయం మనం వచ్చాం. తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డేవిడ్ సుదర్శన్ గారు, దైవ సేవకులు బిషప్ గారు మన మధ్యలో ఉంటాం. మనకు ఆశీర్వదకరం. దేవుని కృపలో ఈ 8వ వార్షికోత్సవం తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ 8వ వార్షికోత్సవం మహబూబాబాద్ జిల్లాలో గాలలో జరగటానికి దేవుడు కృపానుగ్రహించారు. వారు ప్రేమతో అంగీకరించి మాకు అప్పగించినటువంటి ఈ బాధ్యతల ప్రకారంగా మేము నిర్వహించడానికి దేవుడు కృపానుగ్రహించారు. కాబట్టి ఈ సమయంలో మరి దైవ సేవకులు తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ గారు వచ్చిండ్రు. మాకు వాక్య సందేశాన్ని అనేకమైనటువంటి ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేయవలసిందిగా వారిని కోరుతూ మనందరం చెప్పులు కొడుతూ వారి ప్రేమతో ఆహ్వానించుకుంటాం. ఈ సమయంలో వచ్చి దైవ సేవకులు వాక్య సందేశం అందిస్తారు. మేమందరం దయచేసి బైబిల్లో మాట చదువుకున్నాం. నిర్మాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ చదవండి, సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లో చూడండి, ఏమి లేని వాళ్ళు నాకెళ్ళి చూడండి. నా దగ్గర పెద్ద బైబిల్, నాకన్నా పెద్ద బైబిల్ కాంతి గారి దగ్గర ఉంది. ఇంకా మా ఇద్దరు బైబిల్ పెద్దగా ఉంది, మిగతా వాళ్ళే చిన్నగా ఉంది. మా పేర్చెల్ అధ్యక్షుల వారికి మాత్రం ఇది జిత్తనే ఉంది బైబిల్, కొంతమందికి లేదు. ఏదేమైనా ఈ బైబిలే మనందరిని బ్రతికిస్తుంది. దేవుడు స్తోత్రం. దీన్ని పట్టుకున్నందువలన మనమందరం గాలు వచ్చేసింది మనకి. చదవండి ఒకసారి. ఈ ఆర్టిస్ట్ వాళ్ళు బాబు, వేర్ ఇస్ దిస్ పీపుల్ కమ్ దేర్, చదవండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూస్తే పనులలో వారిని కష్టపెట్టే వారిని పట్టి వారు పెట్టిన మొరను నేను ఉంటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. దయచేసి అందరం కూడా సుదీర్ఘంగా కూర్చున్నా. ఒకసారి అందరం లేచి నిలబడి థ్యాంక్ యూ సో మచ్. నిలబడగలిగిన వారు నిలబడండి, నిలబడి లేని వారు కూర్చోండి. ఆర్టిస్ట్ వారు వచ్చారయ్యా, ఇంటికి వెళ్ళారా?
మనందరం కూడా ఒక చిన్న పాటలు పాడుకున్న ఒక వచ్చిన పాటలను పాడుకున్నాం. దేవుణ్ణి మహిమపడుతాం. మీరందరూ చప్పట్లు కొట్టి నన్ను ఆహ్వానించారు, కానీ పరిశుద్ధాత్ముడి స్థలంలో లేకపోతే ఈ చప్పట్లన్నీ కూడా దగ్గర. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి రావాలని మీరంతా గట్టిగా చెప్పండి. మంచిది. ఇప్పుడు ఆత్మ మన దగ్గరికి వచ్చింది. ఆ ఆత్మ ఇక్కడ లేకపోతే మనం ఎంతమందికి చప్పట్లు కొట్టారు. ప్రైజ్ ఉంది. నా పాలసీ ఏంటంటే నాకు చప్పట్లు కొట్టించుకోవటం నాకు ఇష్టం. అది లోకస్తులు కొడతారు. మంచిది బాబా అయిపోయిందాక ఉన్నాను నాన్న. డోంట్ గో హోమ్. మా దర్శి చాలా 276 పెళ్ళిళ్ళు చేశారు. 76 పెళ్ళిళ్ళని ఒక బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. 200 పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళంటే ఇంటికి వెళ్ళిపోతుంటారు. అయ్యా ఒక నిమిషం సారీ, ప్రెస్ వాళ్ళు ఒక ఫోటో తీసుకుంటారంట. కొద్దిగా అందరూ వచ్చి ఉంటారు సంతోషంగా చప్పట్లు కొట్టుకోండి.